హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మరొక ఏపీపీఎస్‌సి ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌తో వచ్చేసాం. టైమ్ వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో, మార్చి 2025లో ప్రపంచ ఔషధ విధానంపై దృష్టి సాధించిన ఏ ప్రధాన యూఎన్ సంస్థకు భారతదేశం అధ్యక్షత వహించింది? ఆప్షన్ ఏ యూఎన్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఆప్షన్ 2 యూఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్. ఆప్షన్ 3 గ్లోబల్ డ్రగ్ మానిటరింగ్ సెంటర్. ఆప్షన్ 4 యూఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. వీడియోని పాజ్ చేసి ఏ ఏదో ఒక ఆన్సర్ అనుకోండి. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి. కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్. మనకి మార్చి 2025లో 10-14 మధ్యన మనకి ఒక ఆహ్, యూఎన్ సమావేశం జరిగింది. అది స్పెషాలిటీ ఏంటంటే ఇండియన్ పర్సన్ దానికి ఆహ్, అధ్యక్షత వహించారు. ఆయన పేరు మనం చూడొచ్చు. శంభు ఎస్. కుమారన్. ఆయన మనకి ఇండియా తరపున అధ్యక్షత వహించారు. పెద్దన్న పాత్ర పోషించారు గాబట్టి, ఇది మనకు వార్తల్లో ఉంది. కరెంట్ అఫైర్‌గా గూడా అడిగారు. సో, యూఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆహ్, ఎటువంటి డ్రగ్స్‌ని తేవాలి, ఇలాంటి పలు విషయాల గురించి, అలాగే డ్రగ్స్ ప్రివెన్షన్ గురించి, అలాగే పిల్లలు యూజ్ చేసే డ్రగ్స్ గురించి రకరకాల అంశాల మీద చర్చలు జరుగుతా ఉంటాయి. ఆహ్, ఇది ఈసారి వియన్నాలో జరిగింది. అంటే ఆస్ట్రియా దేశంలో. ఇది 68వ సమావేశం. ఇది గూడా అడగొచ్చు మనం తర్వాత తర్వాత. సో, ఇలాంటి సమావేశాల మీద ఈ మధ్య ఎక్కువ ఎగ్జామ్స్‌లో అడుగుతున్నారు కరెంట్ అఫైర్ కన్నా. సో, దీని మీద మీ కామెంట్ ఏంటో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరి మన ఛానెల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలతో వచ్చేస్తాను.